ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. రివర్సల్ చేసుకొని ఇటు సైడ్ అయితే వెళ్తాం మనం. ఇప్పుడు ఎంత థ్రోడ్ లైన్ వర్క్స్ అనుకుంటా, బేస్మెంట్ అయితే పూర్తి చేశారు. ఇక్కడైతే ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే వచ్చేసి. నేను గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. గుంటూరు నుండి రాయగడ వరకు. గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే ఈ రోజు అయితే ప్రయాణం చేస్తున్నాం మనం. ప్రస్తుతం నేను వచ్చేసి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు. ఎప్పుడు నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అయితే ఎంట్రీ ఇచ్చాను. ఈసారి అయితే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు అయితే ఎంట్రీ ఇస్తున్నాను. స్టేషన్ మొత్తం అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే అయ్యింది. ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా. సో ఇంకా వన్స్ లోపలికి వెళ్ళాక ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఈ ట్రైన్ గురించి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఎగ్జాక్ట్లీ 1 అవర్ అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 10 అయితే అయింది కరెక్ట్గా. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదంతా గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ బయట సైడ్ వ్యూ ఇది. నేను ప్రస్తుతం వచ్చేసి పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాను. సో ఇంకా లోపలికి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. సో నేను ఎంట్రీ ఇచ్చేంత వరకు నా బ్యాగ్ అయితే ఇలా పెట్టాను. సో ఇప్పుడు ఈ లగేజ్ మొత్తం వేసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు ఇది. అండ్ అట్ సైడ్ వచ్చేసి మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు కూడా రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు కూడా రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో అక్కడ వచ్చేసి మనకి ఐ లవ్ గుంటూరు అని అయితే రాసింది అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు ఇది. సో మన ట్రైన్ వచ్చేసి ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే పెట్టేశారు. సో తిన్నగా ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళిపోదాము. బాగుంది స్టేషన్ అంతా, బాగా డెవలప్ చేశారు. ఇదిగోండి ఆ చివరిది రైల్ కోచ్ రెస్టారెంట్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం అయితే జనరల్ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను. సో తిన్నగా నా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా నుండి అయితే ఎంట్రీ అవుదాం. ఇప్పుడు మీరు చూస్తున్నంత ఇది టికెట్ కౌంటర్ సెక్షన్ ఇది. సో మన ట్రైన్ వచ్చేసి 17243. ఇంకా డిస్ప్లేలో అయితే వేయలేదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. అదిగోండి లాస్ట్లో 17243 ప్లాట్ఫామ్ నెంబర్ 4 అని అయితే మెన్షన్ చేశారు. డిపార్చర్ టైం వచ్చేసి 11 అని మెన్షన్ చేశారు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ప్రస్తుతం టైం వచ్చేసి 10:15 అయితే అయింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది, చూద్దాం ఏం ట్రైన్ అనేది. ఛత్రపతి శివాజీ నగర్ టు గుంటూరు ఐసేఫ్ కోచ్ వస్తుంది. ఇది ముంబై నుండి వస్తుంది. ఇది ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా స్టేషన్ లోపల అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది మొత్తం ఫుట్ ఓవర్ కనుకుంటే ఇది మనకి గుంటూరు జంక్షన్లో అయితే సబ్వే అయితే ఉంటుంది, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సగం మంది ఈ సబ్వే యూజ్ చేసుకొని అయితే ప్లాట్ఫామ్స్కి అయితే వెళ్ళిపోతారు. ప్రస్తుతం మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉన్నాము. ఇక్కడ కింద కూడా మనకు అయితే ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 and 7, మనది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4. బాగుంది సబ్వే అయితే. గుంటూరు నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 4. మనం అయితే స్టెప్స్ యూస్ చేసుకొని అయితే పైకి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉంది. గుంటూరు జంక్షన్ టు రాయగడ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17243. డిపార్చర్ టైం వచ్చేసి 11కి అయితే గుంటూరు జంక్షన్ నుండి అయితే బయలుదేరుతుంది. నా కోచ్ వచ్చేసి S1. నేను ప్రెజెంట్ ఉన్న పొజిషన్ వచ్చేసి S6 దగ్గర అయితే ఉన్నాను నేను. ట్రైన్ రావడంతోనే ఫుల్ అయిపోయింది. ఇంకా నా కోచ్ దగ్గర ఎలా ఉంటుందో చూడాలి. S4కి మాత్రం ఇంకా విండోస్ కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు వెళ్తుంది మొత్తం జనరల్ కోచ్లోకి. జనరల్ కోచెస్ వచ్చేసి ఫ్రంట్లో ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్లో. ఇది కూడా ఇందాక నేను విజయవాడ నుండి గుంటూరుకి వచ్చింది ఈ ట్రైన్లోనే. సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇది. షెడ్లోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ఇది. ఇదిగోండి S1 గుంటూరు రాయగడ తిరుపతి. సో ఇంకా లోపలికైతే ఎక్కేద్దాము. మన ఫ్రంట్ ఏసీ కంపార్ట్మెంట్ అయితే ఉంది. సో ఇంకా లోపలికైతే ఎక్కేద్దాం. సో ఇది మన సీట్ నెంబర్ వచ్చేసి 33. సో ఇంక లోపలికి వెళ్ళిపోతాము. మన బర్త్ 33 లోవర్ బర్త్ అయితే వచ్చింది. సో ఇంకా లగేజ్ అంతా లోపల పెట్టేసి ఇంకా మనం బయటికి వెళ్ళి మిగతా వ్లాగ్ అయితే చేసుకుందాము. సో ఈ ట్రైన్కి వచ్చేసి రేక్ షేర్ అయితే ఉంది. గుంటూరు రాయగడ తిరుపతి ఈ మూడింటికి అయితే రేక్ షేర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం గుంటూరు నుండి రాయగడ వరకు అయితే వెళ్తున్నాము. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17243. అటు నుండి వచ్చినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17244. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎగ్జాక్ట్లీ 10 minutes టైం అయితే ఉంది. సో ఒకసారి లోకో దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఇది 3rd class ఏసీ. ఇది దాని ముందైతే మనకి జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. నాకు తెలిసి ఫుల్ అయిపోయి ఉంటుంది, చూడాలి. ఇక్కడ సగం ఫుల్ అయిపోతే విజయవాడలో ఇంక చెప్పక్కర్లా, బయటకు వచ్చేస్తారు. ఇంకా పర్లేదు, బాగానే ఖాళీగా ఉంది. విజయవాడలో మాత్రం ఫుల్ అయిపోతారు. సో ఈ రోజు మనల్ని పుల్ చేసేది వ్యాప్ 4 లోకోమోటివ్ విజయవాడది. ఒక నెంబర్ వచ్చేసి 22748. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. లాస్ట్ టైం మనం ట్రావెల్ చేసాము.
అదిగోండి. సో ఇంకైతే నా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను, టైం అయితే లేదు. ఇప్పుడు జనరల్ ఎలా ఉందో చూశారు కదా, విజయవాడ వచ్చినాక చూడండి ఇంకెలా ఉంటుందో. సో మన ట్రైన్ అయితే ఆన్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది గుంటూరు జంక్షన్ నుండి. సో గుంటూరు నుండి వీడియో నుంచి చూస్తున్నది కింద కామెంట్లు అయితే చెప్పండి. సో బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్, మళ్ళీ కలుద్దాం త్వరలో. సో గుంటూరు జంక్షన్ నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది మంగళగిరిలో. చూసారా, 1 స్టేషన్ దాటిగానే మొత్తం చీకటి అయిపోయింది, అసలు ఏం కనిపించట్లా. ఈ ట్రైన్ హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే ఈ ట్రైన్ ఇంతకుముందు విజయవాడ నుండి విజయనగరం వరకు అయితే ట్రావెల్ చేసేది. అప్పుడు ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్కి అయితే ట్రావెల్ చేసేది విజయవాడ నుండి విజయనగరం వరకు. అప్పటి నుండి రాయగఢ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. April 1, 2028 గుంటూరు వరకు కూడా ఎక్స్టెండ్ అయితే చేశారు ఈ ట్రైన్ని. దాని తర్వాత 2018 నవంబర్లో ఇది గుంటూరు నుండి రాయగఢ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ గురించి హిస్టరీ అయితే. సో వెల్కమ్ టు మంగళగిరి. మన జర్నీలో ఫస్ట్ స్టాప్ ఇది మంగళగిరి. అక్కడ అంత క్రౌడ్ అయితే కనిపించట్లా, అలా అని క్రౌడ్ కనిపించట్లేదు కానీ లైట్ తీసుకోకండి, విజయవాడలో ఫుల్ అవుతారు చూడండి. మంగళగిరి స్టేషన్ కూడా వచ్చేసి MAG. ఇక్కడ మనకు ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. సో మంగళగిరి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. చూడండి ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ, ఎవ్వరు లేరు. బాయ్ బాయ్ మంగళగిరి. మంగళగిరి నుండి బయలుదేరక మన ట్రైన్ లాగేది విజయవాడ జంక్షన్లో. ఇప్పుడు వరకు ట్రైన్ ఖాళీగా ఉందనుకున్నారు కదా, ఇక్కడ చూడండి అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇదంతా జనరల్ ఎక్కాల్సిన బ్యాచ్ ఇది. చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. దీంట్లో ఎవరు ఫోన్ కొట్టేస్తారో తెలియదు. ఈ ట్రైన్లో జనరల్ టికెట్ తీసుకొని కూడా రిజర్వేషన్ కోచ్లు అయితే ఎక్కేస్తారు. ఇందాడంతా జనరల్ ఖాళీ ఉండాలి, కరెంట్ అయితే ఫుల్ అయిపోయింది. లాస్ట్ టైం విజయవాడ నుండి వైజాగ్ వరకు ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేశాను జనరల్ కోచ్లో, అస్సలు ఖాళీ లేదు అసలు. సో మనకి 6th ప్లాట్ఫామ్లో అయితే తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్ళే పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఇది ఇప్పుడే వచ్చింది. ప్రస్తుతం టైం వచ్చేసి 12:30 అయితే అయింది. గివెన్ టైం ప్రకారం అయితే 12:15 అయితే రావాలి విజయవాడ జంక్షన్కి. నేను లాస్ట్ టైం పద్మావతి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసినప్పుడు జనరల్లో ఫుల్ ఖాళీగా ఉంది అసలు. విజయవాడ నుండి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేశాను పద్మావతి ఎక్స్ప్రెస్లో. సో ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే డొరంటో ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్లో అయితే చెప్పండి, అండ్ దీని టికెట్ ప్రైస్ కూడా కింద మెన్షన్ చేయండి కామెంట్లో. సో విజయవాడ జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. సో విజయవాడ జంక్షన్ నుండి బయలుదేరక మన ట్రైన్ ఎలాగైతే న్యూజివీడ్లో. సో ప్రజెంట్ వచ్చేసి మనం న్యూజివీడ్ స్టేషన్కి అయితే వచ్చేసాము. న్యూజివీడ్ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. న్యూజివీడ్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. రాజమండ్రి స్టేషన్లో అయితే ఎంటర్ అయిపోయాం మనం. ఇక్కడ కూడా జనరల్లో ఎక్కే వాళ్ళకి బాగానే ఉన్నారుగా. చూడండి వీళ్ళందరూ జనరల్లోకి వెళ్ళిపోతున్నాం ముందుకి. సో సడన్గా లేచి చూసేసరికి రాజమండ్రి అవుటర్స్లో అయితే ఉన్నాము. సో ఇంకా రాజమండ్రి స్టేషన్ చూపించి పడుకుందాం అని చెప్పేసి ఆగాను. సో అందుకే రాజమండ్రి స్టేషన్ అయితే చూపించాను. సో ఇప్పుడు వన్స్ రాజమండ్రి స్టేషన్ దాటినాక మళ్ళీ పట్టుకుని పోయి ఇంకా మళ్ళీ 6:30కి అలా లెగుస్తాను ఇంకా. సో 6:30కి ఎక్కడ ఉంటాం ఏంటనేది అప్పుడు చూద్దాము. సో గుడ్ మార్నింగ్ గైస్, ఇది మన జర్నీలో డే 2. నేనైతే ఇప్పుడే లెగ్స్ అలా వీడియో ఏమంటే స్టార్ట్ చేశాను, ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ప్రెజెంట్ మనం వచ్చేసి నర్సీపట్నం రోడ్ స్టేషన్లో అయితే ఉన్నాము. నర్సీపట్నం రోడ్ స్టేషన్ కూడా వచ్చేసి NRP. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. ప్రస్తుతం టైం వచ్చేసి 7:10 అయితే అయింది. ఇదిగోండి నర్సీపట్నం రోడ్ స్టేషన్. నర్సీపట్నం రోడ్ నుండి వీడియో చూస్తున్నది కింద కామెంట్లు అయితే చెప్పండి. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 1 hour 50 minutes లేట్లో అయితే ఉంది. గివెన్ టైం ప్రకారం అయితే ఇక్కడికి 5:30కి అయితే రావాలి. 7:15కి అయితే వచ్చింది. సో దువ్వాడ స్టేషన్లో ఆగింది మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది కూడా. దువ్వాడ స్టేషన్ కూడా వచ్చేసి DVD. దువ్వాడ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కామెంట్లో చెప్పండి. దువ్వాడలో మొత్తం కాలేజీ వాళ్ళు అయితే దిగిపోయారు. సో బాయ్ బాయ్ దువ్వాడ. సో దువ్వాడ నుండి బయలుదేరక మన ట్రైన్ లాగేది విశాఖపట్నం జంక్షన్లో.
మన ట్రైన్ అయితే 2 hours లేట్లో అయితే ఉంది. ఇప్పుడు మాత్రం 10 నిమిషాలు లేట్లో అయితే ఉంది. విశాఖపట్నంకి అయితే ఆన్ టైం అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇది అంతా థర్డ్ లైన్ వర్క్స్ అనుకుంటా, బేస్మెంట్ అయితే పూర్తి చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక ట్రాక్ అయితే డైవర్ట్ అవుతుంది కదా, ఇది వచ్చేసి ఔరా మెయిన్ లైన్. ఇది విశాఖపట్నంలో మనం లోకో రివర్సల్ చేసుకొని ఇటు సైడ్ అయితే వెళ్తాం మనం ఇప్పుడు. వరకు అయితే ఇక్కడ దిగేస్తున్నారు విశాఖపట్నం అవుటర్స్లో. ఎంతమంది దిగేస్తున్నారు విశాఖపట్నం అవుటర్స్లో అయితే ఆపేసాడు మన ట్రైన్ని. విశాఖపట్నంలో మనకైతే లోకో రివర్స్లో అయితే ఉంటుంది. ఇది మన కోసం పెట్టినట్టున్నాడు వ్యాగ్ 9 లోకోమోటివ్. వన్స్ మన ట్రైన్ స్టేషన్లోకి వెళ్ళిపోగానే అదైతే ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చింది ఆ ఇంజిన్. బాబా సౌండ్ చూసారు అసలు ఆ ట్రాక్ సౌండ్స్. సో వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. విశాఖపట్నం నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. విశాఖపట్నం స్టేషన్ కూడా వచ్చేసి విఎస్టీ. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 20 minutes అయితే ఉంటుంది. ఈవెంట్ టైం ప్రకారం అయితే ఇక్కడికి 9 గంటలకు అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 9:15 అయితే అయింది. ఈ విశాఖపట్నం స్టేషన్ వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లకు అయితే వస్తుంది. నాకు ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 330 రూపాయలు అయితే పడింది గుంటూరు నుండి రాయగడ వరకు స్లీపర్. అండ్ అలాగే మీరు జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే కనుక 180 రూపాయలు అయితే ఉంటుంది టికెట్ ప్రైస్. థర్డ్ ఏసీలో కనుక ట్రావెల్ చేయాలనుకుంటే 895 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీలో కనుక ట్రావెల్ చేయాలనుకుంటే 1290 రూపాయలు అయితే ఉంటుంది గుంటూరు నుండి రాయగడ వరకు. ఇప్పుడు మీరు చూస్తున్న మెమో ట్రైన్ వచ్చేసి ఇది విశాఖపట్నం నుండి పలాస వెళ్ళే మెమో ప్యాసింజర్. ఇది దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 67289. ఇది ఇప్పుడు బయలుదేరడానికి రెడీగా అయితే ఉంది. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇక్కడ టిఫిన్ తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అంత నచ్చలేదు, సో అందుకే తీసుకోలేదు. డైరెక్ట్గా ఇంకా రాయగడ లేదు తిందాము. రాయగడ వెళ్ళేసరికి 1 అయితే అయిపోతుంది ఆఫ్టర్నూన్. సో మన ట్రైన్ అయితే విశాఖపట్నం జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. వీడియో తీసే గ్యాప్లో అయితే స్టేషన్ అయితే మిస్ అయిపోయాం. ఆపోజిట్లో అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఏంటంటే స్పాట్ చేద్దాం. ఇప్పుడు వెళ్తుంది కదా, ఇది భువనేశ్వర్ నుండి పూణే అయితే వెళ్తుంది. భువనేశ్వర్ పూణే ఎక్స్ప్రెస్. సింహాచలం స్టేషన్ కూడా వచ్చేసి SCM. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. సింహాచలం నుండి వీడియో చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇదంతా ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. సో సింహాచలం నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ సింహాచలం. సో ఇప్పుడు మనం అయితే ప్రెజెంట్ వచ్చేసి విజయనగరం జంక్షన్ కౌంటర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో విజయనగరం జంక్షన్ కూడా వచ్చేసి VZM. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 minutes అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం టువర్డ్స్ శ్రీకాకుళం అండ్ అలాగే భువనేశ్వర్, ఒడిస్సా కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ విజయనగరం రైల్వే స్టేషన్ కూడా బాగానే డెవలప్ చేస్తున్నారు. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనుకుంటుంది. విజయనగరం నుండి వీడియో ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. చాలా వరకు ఇక్కడ దిగిపోయారు అసలు. ట్రైన్ నంబర్ 17243 గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ is standing at platform number 5. సో విజయనగరం జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో ప్లాట్ఫామ్ ఏదైతే కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం రెనోవేషన్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. నేను ఇప్పటి వరకు విజయనగరం దాటైతే ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో బాయ్ విజయనగరం జంక్షన్. సో ఆపోజిట్లో వ్యాగ్ 9 ఏదో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి గూడ్స్ అనుకుంటా. గూడ్సే. ట్విన్ లోకో. సో పార్వతీపురంకి అయితే వచ్చేసాం మనం. పార్వతీపురం ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది.
ఆల్మోస్ట్ క్రౌడ్ మొత్తం ఇక్కడ దిగేశారు. చూడండి, క్రౌడ్ మొత్తం ఇక్కడ దిగేశారు. పార్వతీపురం స్టేషన్ కూడా వచ్చేసి పీవీపీ. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. పార్వతీపురం నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కామెంట్ అయితే చెప్పండి. పార్వతీపురం నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అటు సైడ్ నుండి అయితే ఇది వందే భారత్ వస్తుంది. ఈ రూట్లో వందే భారత్ ఏంటి, అది ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తుందో కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇలా కాస్త ముందుకు రాగానే పార్వతీపురం టౌన్ స్టేషన్ అయితే వచ్చింది. ఇదిగోండి పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి కొంతమంది ఎక్కుతున్నారు అంతే. పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ కూడా చాలామంది వరకు అయితే దిగేస్తున్నారు. ఇక్కడ నుండి ట్రైన్ మొత్తం ఫుల్ ఖాళీ అయిపోద్ది అనుకుంటా. చూడాలి లోపలికి వెళ్ళి. ఇందాక మీకు బబ్లీ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ స్లీప్లో అయితే ఉన్నాను నేను. సో ఇంకా పార్వతీపురం రైల్వే స్టేషన్ అయితే చూపించాను. పార్వతీపురం టౌన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ పార్వతీపురం టౌన్. చూసారా, ట్రైన్ మొత్తం ఖాళీ. సో మనమైతే వచ్చేసాం జమీడిపేట. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి JMPT. సో ఈ జిమిడిపేట నుండి వీడియో చూస్తున్నది కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇది వచ్చేసి మన జర్నీలో లాస్ట్ స్టాప్ ఇది. ఇంకా మనం అయితే రాయగడ్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుండి అప్రాక్సిమేట్గా 15 kilometers అయితే ఉంటుంది రాయగడ్కి. ట్రైన్ మొత్తం ఖాళీ అసలు లోపల. అది కొంచెం చూడండి, సాంకింగ్ అయితే వేస్తాడు. పదండి ఇంకా రాయగడ్కి అయితే వెళ్ళిపోదాం. సో జిమిడిపేట స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ జిమిడిపేట. సో పదండి మన డెస్టినేషన్కి అయినా రాయగడ్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో మనమైతే రాయగడ్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది. చూద్దాం ఏం ట్రైన్ అనేది. నేనైతే ఫస్ట్ టైం అయితే రాయగడ్కి అయితే వచ్చాను. కోరాపుట్ విశాఖపట్నం ప్యాసింజర్ ఇది. ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఫైనల్లీ అయితే మనం అయితే రాయగడ్కి అయితే వచ్చేసాము. దాదాపు 14 గంటల 55 నిమిషాలు అయితే జర్నీ చేసాము ఈ రాయగడ్ ఎక్స్ప్రెస్లో. అండ్ మొత్తం వచ్చేసి 568 kilometers అయితే ట్రావెల్ చేసాము ఈరోజు గుంటూరు నుండి రాయగడ్ వరకు. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడ ఎంజాయ్ చేసిన ఈ వీడియోలో అనిపించింది కింద కామెంట్లో చెప్పండి.